దర్శనానికి వెళ్తున్నాము. ఇలా రెడీ అయ్యాము. మా ఇంట్లో వాళ్ళందరూ పంచలు కట్టారు చూడండి. వచ్చింటా 20 సార్లు వచ్చినా ఇంత దగ్గరికి ఎప్పుడు దేవుడి దర్శనం చూడలేదు. చూడబోయేమో కూడా మనకు తెలియదు. జనవరిలో తిరుమలకి వెళ్తే ఆ కిక్కే వేరు. ఇప్పుడు నాకు న్యూ ఇయర్ స్టార్ట్ అయిన ఫీల్ అనిపిస్తుంది. సో అందరం తిరుమలకి బయలుదేరాం అనమాట. తిరుపతి వెంకన్న స్వామి దర్శనం జరిగితే ఈ ఇయర్ అంతా నాకు బాగా జరుగుతుంది అని నమ్మకం. సో అందుకే అందరం బస్సులో బయలుదేరాము. జున్ను మున్ను ఇద్దరూ భలే ఆడుకుంటున్నారు బస్సులో. సో ఇలా గోలగా మా ప్రయాణం అనమాట. వీళ్ళు బస్సు ఎక్కి ఒక అరగంట గంట వరకు ఆడుతూనే ఉన్నారు. ఎప్పుడో పడుకున్నారు మళ్ళీ. మున్ను మున్ను మున్నులు అరే అది పడుకునే పిల్లురా అది. చెప్పు బిడ్డ, ఏం కావాలి? అరే ఏం కావాలి? అమ్మో లైట్ పడుతుంది మున్ను మీద. తిరుపతికి రీచ్ అయిపోయాము. ఇక్కడ కిందనే హోటల్ సింధూరి పార్క్లో స్టే చేస్తున్నాము. సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఆ తర్వాత వెళ్దామని అనుకుంటున్నాము. మా చిన్నోడు ఎంత బుజ్జిగా నిద్రపోయాడు చూడండి. సో వాడిని అలాగే ఇంకా రెస్టారెంట్కి తీసుకెళ్తున్నాం. హోటల్లోనే కింద ఉన్న రెస్టారెంట్కి. సో అక్కడైతే నాకు ఈ రాధాకృష్ణులు చాలా ముద్దొచ్చేసారు. అబ్బా ఎంత బాగుందో. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంది. మా జున్నుగాడు నాకు వడ కావాలి అని వడ తింటున్నాడు. సో ఈ వడ వాడి చేతులతో వాడే తింటున్నాడు. నార్మల్గా ఇంట్లో తినమంటే తినిపించాలి అంటాడు. సో బయటికి వచ్చినప్పుడు అస్సలు మారం చేయడు. వాడిని చక్కగా తినేస్తాడు. నేను తినిపిస్తున్నా ఫేసింగ్ వాళ్ళ మమ్మీ సైడ్ వాడు. నన్ను కూడా చూడట్లేదు వాడు. చూడండి వాళ్ళ తమ్ముడిని అలా ముద్దాడుతున్నాడు. వాళ్ళ తమ్ముడిని నేనే తీసుకెళ్తాను అని అంటున్నాడు. అమ్మో రూమ్కి వచ్చిన తర్వాత అన్న తమ్ముళ్ళు ఇద్దరు గోలంటే గోల. మా చిట్టి తండ్రి కోసం నేను లవ్ ల్యాప్ రీయూజబుల్ బ్యాంబూ చార్కోల్ బేబీ క్లాత్ డైపర్స్ తీసుకున్నాను. ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ లీక్ ప్రూఫ్ అనమాట. అంటే డబుల్ లీక్ ప్రూఫ్ ఉంది అండ్ అలాగే హై అబ్జార్ప్షన్ ఉందన్నమాట. అండ్ ఇదంతా కూడా బ్యాంబూ చార్కోల్ ఫ్యాబ్రిక్ అనమాట. అది ఏంటంటే డ్రై ఫీల్ లేయర్ లాగా ఉంటుంది. సో మనకి ఆ తడి అనేది తగలకుండా ఉంటుంది కాబట్టి బేబీస్ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. సో ఇక్కడ మనకి 2 ఇచ్చారు చూడండి. అంటే ఇక్కడ లీకేజ్ అయినా ఇక్కడ లీక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో అట్లా డబుల్ లీక్ గార్డ్స్ అనమాట. ఓకేనా, అంటే లీకేజ్ అనేది అవ్వకుండా మనకి డబుల్ సేఫ్టీగా ఇచ్చారు. అండ్ హై అబ్జార్ప్షన్ అనేది ఉంటుంది. సో ఇంకొక ప్యాడ్ కూడా ఇచ్చారు కాబట్టి మనకి ఎక్స్ట్రా కూడా దీని మీద ఈ ఫ్యాబ్రిక్ పెట్టి వేయచ్చు. లేదు మనకి జస్ట్ 1 టైం యూజ్ అని అంటే ఇది వేసి దాని తర్వాత మనం మారుస్తూ ఉండొచ్చు. సో ఇలాంటివి ఎక్స్ట్రా కావాలంటే కూడా తీసుకోవచ్చు. మా చిన్నుగాడైతే అసలు ఇరిటేషన్ కానీ అలాంటిది ఏమీ ఫీల్ అవ్వట్లేదు, హ్యాపీగా ఉంటున్నాడు. సో రీయూజబుల్ కాబట్టి మనకి ఊరికే డైపర్స్ మీద ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. సో 1 టైం ఇన్వెస్ట్మెంట్ ఒక 3-4 కొని పెట్టేశాను ప్రస్తుతానికి అయితే. ఇందులో మంచి డిజైన్స్ ఉన్నాయి తెలుసా. సో ప్రస్తుతానికి అయితే మీకు ర్యాబిట్ డిజైన్ చూపిస్తున్నాను. సో ప్రింట్స్ అన్నీ కూడా డిఫరెంట్ ప్రింట్స్ క్యూట్గా అవన్నీ కూడా ఉన్నాయి. 1, 2, 3 ఓకే. ట్రిపుల్ వేస్ట్ అడ్జస్టబుల్ స్నాప్ బటన్స్ అనమాట. అంటే ఇది ట్రిపుల్ వేస్ట్ అడ్జస్టబుల్ స్నాప్ బటన్స్ అనమాట. అంటే వేస్ట్ దగ్గర మనం ఇలా లాక్ చేసుకోవడానికి, లాక్ చేసుకోవడానికి ఒకవేళ ఇలా కావాలంటే ఇలాగా, ఇలా కావాలంటే ఇలాగా. సో అలా లాక్ చేసుకోవడానికి మనకి ఇలా ఇచ్చారు ట్రిపుల్ లాక్ సిస్టమ్. అండ్ అలాగే వెరీ స్కిన్ ఫ్రెండ్లీ సాఫ్ట్ మెటీరియల్ అండ్ ఇట్స్ వాటర్ ప్రూఫ్ అండ్ బ్రీతబుల్ ఫ్యాబ్రిక్. సో ఇప్పుడు మనము
పిల్లలకి స్విమ్మింగ్ పూల్లో కూడా మనం వేయచ్చు. అంటే స్విమ్మింగ్ వెళ్ళినప్పుడు కూడా దిస్ ఇస్ వాటర్ ప్రూఫ్ కాబట్టి ఏమీ కాదు. సో నాకు అది బాగా నచ్చింది. ఇట్స్ బ్రీతబుల్, అంటే మనం డైపర్ వేసినప్పుడు గాలి ఆడకుండా అలా ఉండకుండా గాలి వెళ్తూ ఉంటుంది కాబట్టి బాగుంటుంది. అందుకే పిల్లలు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. చిన్న పిల్లోడికి అయితే మనం ఇలా బటన్స్ పెట్టుకోవచ్చు. సో అలాగా ఈ బటన్స్ కూడా హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట బేబీకి వేసిన తర్వాత. సో ఇదైతే నేను అమెజాన్లో తీసుకున్నాను. మీకు కావాలి అని అనుకుంటే లింక్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో చాలా బాగున్నాయి. లవ్ ల్యాప్ చార్కోల్ బ్యాంబూ క్లాత్ డైపర్స్ అనేవి చాలా బాగున్నాయి. దట్ రీయూజబుల్ కాబట్టి నాకు చాలా బాగా అనిపించింది. చిటిదండి ఇదా వేసేస్తాను. డైపర్స్ నాకు జర్నీలో అయితే చాలా బాగా యూజ్ అవుతున్నాయి. సో మా చిన్నోడు రెడీ అయిపోయాడు. వెళ్దామా ఇంకా? సో చూసారా, మేమంతా రెడీ అయిపోయాము. వీళ్ళు పాపం కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. సో ఇంకా మంజు వీళ్ళు లేసేస్తే వీళ్ళు ఒకసారి పైకి వెళ్ళి టికెట్స్ అన్నీ కన్ఫర్మ్ చేసుకొని రూమ్స్ కన్ఫర్మ్ చేసుకొని సో దాని తర్వాత కిందికి వచ్చి మమ్మల్ని పిక్ చేసుకొని వెళ్తారనమాట. సో అప్పటి వరకు మేము ఇక్కడే స్టే చేస్తున్నాము. అండ్ ఇక్కడ చూసారా, మేము స్టే చేస్తున్న హోటల్ పక్కన నుంచి మనకి కోనేరు కనిపిస్తుంది. బ్యూటిఫుల్ వ్యూ ఇక్కడ. అండ్ ఫైనలీ తిరుపతి కొండ ఎక్కుతున్నాము. సో ఫైనల్లీ తిరుమల రీచ్ అయిపోయాము. ఇక్కడ మేము ఈ హోటల్లో స్టే చేస్తున్నాం అనమాట. సో దర్శనానికి వెళ్తున్నాము. ఇలా రెడీ అయ్యాము. మా ఇంట్లో వాళ్ళందరూ పంచలు కట్టారు చూడండి. మంజు అలాగే ప్రకాష్ ఫర్ ద ఫస్ట్ టైం పంచ కట్టాడు. మా నాన్న ఊరు నుంచి వచ్చాడు. సో అందరం కలిసి వెళ్తున్నాం. జున్ను ఎక్కడికి వెళ్తున్నాం? దర్శనానికి. గోవిందాను గోవింద, నా జుట్టు గోవింద అను చెప్పురా. గోవింద, మా జున్నుగాడి జుట్టు గోవింద అను. మమ్మ గోవింద. అమ్మో ఏంట్రాడు, నన్ను త్వరగా పంపించేలా ఉన్నాను. సో ప్రస్తుతానికి అమ్మ క్లారిటీ చూసా వాడు కరెక్ట్ చేసుకోండి. మరి మమ్మ హెయిర్ గోవిందనా? వద్దు నాన్న, మమ్మ కరెక్ట్, ఇది కరెక్ట్. ఏమంటారు? రండి రండి ఇంకెళ్దాం వెళ్దాం రండి, లేట్ అయిపోతుంది. అందరూ వైట్ ఇన్ వైట్స్. దర్శనం చేసుకొని బయటికి వచ్చేసాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. విఐపి బ్రేక్ దర్శనం కాబట్టి మాకు ఫాస్ట్గా అయిపోయింది. ఒక 1 అవర్లో దర్శనం అయితే అయిపోయింది. సో చాలా అంటే చాలా బాగా జరిగింది. బయటికి వచ్చిన తర్వాత ఇంకా ఫోటో దిగుదాము అని అనుకుంటే అవ్వట్లేదు. సో ఫైనలీ అయితే ఫోటో దిగేసాము. అండ్ సో అక్కడ ఇంకా మా చిన్నోడితో పాటు పెద్దోడు కూడా నన్ను ఎత్తుకో అని అంటున్నాడు. సో అట్లా చిన్నోడిని పెద్దోడిని హ్యాండిల్ చేయడమే మాకు కష్టం అయిపోయింది. ఫోటో దిగుదాం అంటే మా పెద్దోడికి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. బలవంతంగా క్యాండిడేట్స్ ఇలాగే తీసేసేయాలి. ఇంకెలాగోలాగా వాడితో ఫోటో దిగేసాము. సో అక్కడ ఇంకా కొంతమంది ఫొటోస్ అడిగితే అలా ఫొటోస్ దిగేసి ఇంకా బయలుదేరిపోయాం అనమాట. మా నాన్న కూడా వచ్చాడు కాబట్టి నాకు చాలా హ్యాపీ. మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి బయలుదేరాము. మా నాన్న ఊరు నుంచి డైరెక్ట్గా తిరుమలకి వచ్చేసారు. సో ఇలాగ మా నాన్న మాతో పాటు దర్శనం చేసుకున్నారు. ఇంకా అమ్మ మాతో పాపం నడవలేకపోతుంది. అమ్మకి ఈ మధ్య హెల్త్ బాగుండట్లేదు కాబట్టి సో కొంచెం మెల్లిగా నడుస్తూ ఉన్నారు. మేము కూడా స్లోగా నడువు, జాగ్రత్తగా నడువు అని చెప్తున్నాము.
దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో చాలా ఏళ్ల తర్వాత నేను ఇంత దగ్గర నుంచి దర్శనం చేసుకొని ఒక మ్యాజిక్ లా అనిపించింది. అంటే దేవుణ్ణి చూడగానే నాకు గూస్ బంప్స్ ఫీలింగ్ అంటారు కదా, సో అలా వచ్చింది. కళలో వాటర్ వచ్చేసింది. సో చాలా ఎమోషనల్ అయిపోయాను, మనసు నిండుగా అనిపిస్తుంది. సో ఎంత బాగా అనిపించిందో నాకైతే దర్శనం. అండ్ వీళ్ళిద్దరు కూడా భలే చూశారు. వీడు అక్కడ లోపలికి ఫోన్ వెళ్ళొద్దు కానీ జున్ను త్రూ అవుట్ ద లైన్ సో మధ్య మధ్యలో గోవిందా గోవిందా అని గట్టిగా అరుస్తున్నాడు. సో వీడు కేకలు పెడుతున్నాడు. ఎక్కడా కూడా ఇద్దరు పిల్లలు అస్సలు ఇబ్బంది పెట్టలేదు. సో వాళ్ళు కూడా దేవుడి దర్శనానికి హ్యాపీగా ఇలాగే అరుస్తూ ఉన్నాడు వాడు. ఇంకా అది సాష్టాంగ నమస్కారం వైకుంఠ ద్వారం ఉంటుంది కదా, అయితే చిన్నవాడిని పెద్దోడిని ఇద్దరిని వదిలేసాము. అక్కడ దండం పెట్టారు వీళ్ళిద్దరు, సాష్టాంగ నమస్కారం వాళ్ళ డాడీతో పాటు చేశారు. లోపలికి ఫోన్ అలో లేదు కానీ మీకోసం కాకపోయినా నేను చాలా మెమరీస్ని రికార్డ్ చేసి ఉంటే బాగుండేది అని అనిపించింది మా కోసం అయినా. నా మనసులో క్యాప్చర్ చేసేసుకున్నానులే అవన్నీ నేను. సో మీకు ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది, ప్రశాంతంగా అనిపించింది. మార్నింగ్ దర్శనం చేస్తాను. వెరీ డివైన్ నిజంగా చాలా బాగుంది. మేము కూడా అంత దగ్గరికి ఎన్నోసార్లు పోయినాం కానీ దేవుడికి అంత దగ్గరగా మేము ఎప్పుడు దగ్గరికి వెళ్ళి చూడలేదు. ఇదే ఫస్ట్ టైం. అయ్యో చాలా బాగా చూసాము. అసలు దూరం అయినా ఇట్లా మళ్ళీ అట్లా చూసి ఇట్లా మళ్ళీ ఇప్పుడు అట్లా కూడా కొంచెంసేపు ఆపి 20 సార్లు వచ్చింటా. 20 సార్లు వచ్చినా ఇంత దగ్గరికి ఎప్పుడు దేవుడి దర్శనం చూడలేదు. చూడబావేమో కూడా మనకు తెలియదు. అది ఎక్కడో ఈసారి దేవుని దర్శనం అన్నది అట్లా సంతోషంగా అయింది. నిజంగా చాలా సంతోషంగా అయింది. ఇప్పుడు ప్రకాష్ చెప్తాడు. ఆగు. ప్రకాష్ ఫర్ ద ఫస్ట్ టైం ఇగో ఇలా లుంగి కట్టుకున్నాడు. పాపం పంచ కట్టుకున్నప్పటి నుంచి అసలు కంఫర్ట్ లేదు కదా. యాక్చువల్లీ ఒక 5 times వచ్చాను కదా నా దర్శనానికి. వాళ్ళ ఫస్ట్ టైం ఇంత క్లోజ్ గా చూడడం, అంటే టీటీడీలో వర్క్ చేసే వాళ్ళందరూ ఉన్నా కూడా ఫస్ట్ టైం ఇంత క్లోజ్ గా, అది ఇంకా లక్ అనుకోవాలి. ఇంకా లైఫ్ లో వచ్చే మ్యాజిక్. చాలా హ్యాపీగా అనిపించింది. నవెట్స్ బ్రేక్ఫాస్ట్ టైం. సో పిల్లలకి ఆకలేస్తుంది. మున్నుగాడికి అయితే పొద్దున్నే తినిపించేసాను నేను. సో చిన్నోడైతే సారీ పెద్దోడు ఏంట్రా ఆకులు తింటున్నావు ఏంద్రా? జున్ను ఆకలేస్తుందా? మా వాడు పొద్దున్నే ఒక బనానా తినేసాడు. బనానా తిన్న తర్వాత వాడికి ఆకలేసి లైన్లోనే 2 కురుకురే ప్యాకెట్లు. వెళ్ళేటప్పుడు వద్దు అంటున్నా ఈ కురుకురే ఏం అలవాటో తెలియట్లేదు కానీ కురుకురే ప్యాకెట్లు 2 బిస్కెట్లు తిన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాతే ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి నేను ఇప్పించాను. అవి వాడికి బాగా నచ్చాయి. ఇంకేమీ చేయలేము. జున్ను తిందామా? జున్ను నాకు కూడా ఆకలిస్తుంది అని అంటే ఏమో హ్యాపీగా అనిపిస్తుంది. ఏం తినకపోయినా పర్లేదు కానీ పిల్లల కోసం ఫస్ట్ వాడికి తినిపించాలి. రే ఎక్కడ్రా నువ్వు? వాటర్ తాగుతావా? వాటర్ ఎంత అల్లరి నన్ను కొడుతున్నాడు చూడండి. ఎప్పుడు అంత కనపడలేదా? లేదు నాన్న, ఇంతకు ముందు వెళ్ళావేమో. నేనైతే ఇంతకు ముందు దగ్గర కూడా చూసా. ఆ రోజు మనం కూడా వచ్చిందేమో, ఇంత అలంకారంగా ఇంత దగ్గర కనపడలేదు. అవునా? కానీ ఈ రోజు అయితే చాలా బాగుంది. చాలా బాగా కనిపించింది. ఫేవరెట్ వడా ఇంకా మా నాన్న మా చిన్నోడిని ఎత్తుకొని ఆడిపిస్తూ ఉన్నారు. సో పైన మంకీస్ ఉంటే వాటిని పిలుస్తున్నారనమాట. సడన్గా వెళ్ళగానే మంకీ వచ్చింది. అది నా మీదకి వస్తుందేమో అని అనుకున్నాను. లేదు నా దగ్గర ఉన్న ఈ మట్టి పండ్లు తీసుకొని వెళ్ళిపోయింది. చక్కగా కూర్చొని తింటుందో చూడండి.
టాయ్ షాప్ ఉన్నాయా? టాయ్స్ తీసుకుందామా? వెళ్దామా మరి? లెట్స్ గో. ఇటు నుంచి వెళ్ళాలి. దా. అలాగా ఇంకా రూమ్కి వచ్చేసిన తర్వాత మా పెద్దోడిని షాపింగ్కి తీసుకెళ్ళాం. వాడు టాయ్స్ అని సతాయిస్తున్నాడు. సో అందుకని ఇక టాయ్స్ 1-2 అలా కొనేస్తే వాడు హ్యాపీగా ఆడుకుంటాడు కదా అని చెప్పేసి వాడిని షాపింగ్కి తీసుకెళ్ళాము. వాడు నాకు ఇది కావాలి అది కావాలి అని చెప్పేసి వాడు షాపింగ్ చేసేసాము. సో దాని తర్వాత మా చిన్నోడికి కూడా కొన్ని టాయ్స్ తీసుకున్నాను. ఏం కావాలి చెప్పు. ఎంత కన్ఫ్యూజ్డ్ ఉన్నాడు చూడు. What do you want? Which one? Show me. Blue. అది తీసుకున్నాం లేకపోతే చెప్పు. అది తీసుకున్నాం. నాకైతే ఇది తీసుకో. అవునా? ఇది కావాలా? జిన్నో దీనికి సన్ రూఫ్ కూడా ఉంది. ఇదే తీసుకున్నాం. సన్ రూఫ్ అంటే ఏంటి? పైన సన్ చూడండి రూఫ్ పైన. ఛార్జింగ్ కాదు నాన్న, అది రిమోట్. బాగుందా? వీడి దగ్గర ఇలాంటి హెలికాప్టర్స్ ఒక 3-4 ఉన్నాయి. 3 ఉన్నాయి అనుకుంటా. ఆ 3 కూడా ఆన్లైన్లో షాపింగ్ చేశాను. సో ఆన్లైన్లో ఒకటి 650 రూపీస్. అది ఇంటి దగ్గర షాప్లో అయితే 800 రూపీస్. సో తిరుపతిలో ఇట్స్ జస్ట్ 250 రూపీస్. సో అర్థం చేసుకోండి. కానీ ఇది ఎన్ని రోజులు పనిచేస్తుందో తెలియదు. ఆ తర్వాత మేము చక్కగా తినడానికి వెళ్ళాము. సో హోటల్ కంటే అక్కడ స్ట్రీట్లో ఉండే ఫుడ్ నాకు చాలా ఇష్టం. నాకు బేసిక్గా ఇడ్లీలు అంటే చాలా ఇష్టం. సో అట్లా మా పెద్దోడికి కూడా బాగా నచ్చాయి. వాడంతటా వాడే మంచిగా తింటున్నాడు చూడండి. తిరుమల వెంకన్న స్వామి దర్శనం చాలా బాగా జరిగింది. చాలా పీస్ఫుల్గా జరిగింది. ఇది మా తిరుమల వ్లాగ్. హోప్ యు ఆల్ లైక్ ఇట్. అండ్ మా న్యూ ఇయర్ అయితే ఇలా స్టార్ట్ అయింది. సో ఫీల్ సో బ్లెస్డ్. గరం గోబీ ఫ్రైడ్ రైస్ వెదర్కి పర్ఫెక్ట్. అన్న ఏంటి? వేడిగా ఉందా? దొరికిపోయింది. నువ్వు అమ్మ కాలినండ నీ మీద కూడా సాంబార్ పడింది కదా బాగా.